జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. జగర్నట్ ఈ పదం ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న చాలామందికి సుపరిచయమే. కానీ చాలామందికి ఈ పదము యొక్క పూర్వోత్తరాలు తెలియదు. ఈ పదము పుట్టుక వెనుక ఉన్న దిగ్భ్రాంతికర విషయాలని తెలియజెప్పే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ పదము యొక్క పూర్వోత్తరాలు తెలుసుకునే సందర్భంలో నేను శోధించిన విషయాలలో చాలా విషయాలు తెలిసాయి. అయితే అవన్నీ నేనిక్కడ చెప్పలేను కాబట్టి కొంతవరకు క్లుప్తంగా క్రోడీకరించి విషయం చెప్తాను. మిగతాది ఆసక్తి గలవారు మీరే శోధించి తెలుసుకోండి. పూరీలో జరిగే బ్రహ్మాండమైన రథోత్సవం పూరి జగన్నాథ రథోత్సవం. ఈ రథయాత్రను చూడడానికి, అందులో పాలు పంచుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చే భక్తులు పరమ సంతోషంతో ఎంతో శోభాయమానంగా జరుపుకునే అద్భుతమైన ఈ పూరి జగన్నాథ రథోత్సవం మీద శతాబ్దాల క్రితం, దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం పాశ్చాత్యులు భయంకరమైన విషం జల్లి విషప్రచారాలు చేసి వాటిని చిలువలు పలువలుగా ప్రచారం చేసి దాని నుంచి పుట్టించి నిఘంటువుల్లో చేర్చిన పదమే జగర్నాట్. నిఘంటువులలో చేర్చడమే కాకుండా భారతీయులే ఆ పదము వెనక ఉన్న కుట్ర తెలుసుకోకుండా అమాయకంగా ఇప్పటికీ ఈ రోజుకి వాడుకునేలా చేసిన ఘనత పాశ్చాత్యులది. రండి ఇకనైనా ఆ పదం పుట్టుక వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం. గుండె చిక్క పట్టుకుని వినండి. జగర్నట్ అనే పదానికి నిఘంటువు ప్రకారం ఏమని అర్థం చెప్తారో, ఎటువంటి సందర్భాలలో వాడతారో చెప్పుకుందాము. జగర్నట్ అనే పదానికి ఎలాంటి అడ్డంకులనైనా బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లే ఒక ఆపలేని రాక్షస శక్తి అనే అర్థంలో వాడతారు. అణచివేయలేని అనివార్యమైన శక్తివంతమైన శక్తి అంటే అన్స్టాపబుల్ ఫోర్స్ ఆర్ క్రషింగ్ పవర్ ఇలాంటి అర్థాలు చెప్తారు. ఉదాహరణకి ద ఇండియన్ క్రికెట్ టీమ్ హ్యాస్ బికమ్ అన్ అన్స్టాపబుల్ జగర్నట్ ఇన్ T20 క్రికెట్. ద బీజేపీ జగర్నట్ కంటిన్యూడ్ ఇట్స్ డామినెన్స్ ఇన్ ది స్టేట్ ఎలక్షన్స్. ప్రముఖ వార్తాపత్రికలలో ఇప్పటికీ హెడ్లైన్స్లో ఈ పదం ఉపయోగించి వార్తని ప్రచురించడం గమనించవచ్చు. జగర్నాట్ అనే పదాన్ని ఎల్లప్పుడూ మెటఫారికల్ సెన్స్లో అత్యంత శక్తివంతమైన, అడ్డుకోవడానికి వీలు లేని ఒక శక్తిని గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి సానుకూల, ప్రతికూల భావాలను కలిగి ఉంటుంది. అంటే పాజిటివ్గాను, నెగిటివ్గాను రెండు విధాలుగాను ఉపయోగిస్తారు. ప్రముఖ దినపత్రికలలో హెడ్లైన్స్లో ఈ పదం ఉపయోగించి ఎలాంటి వార్తలు రాస్తున్నారో ఇక్కడ నేను మీకు ఉదాహరణగా చూపించాను. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలకి సంబంధించిన అన్ని రిఫరెన్సులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఆసక్తి గలవారు ఆ పుస్తకాలని డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. జగర్నట్ అనే ఈ పదానికి సంబంధించి ఈ పదము యొక్క మూలాలు, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదట అసలు ఎవరు మొదలుపెట్టారు, ఆంగ్ల సాహిత్యంలో విస్తృతంగా ప్రచారం జరగడానికి సహాయపడ్డ రిఫరెన్స్ పుస్తకము, కాలక్రమంలో ఈ పదం నిఘంటువులో స్థిరపడిన విధానం, పరిశీలనాత్మక విశ్లేషణ, ముగింపులతో ఈ వీడియో ఉంటుంది. మొదటగా ఈ పదం యొక్క మూలాలు. జగర్నాట్ అనే ఈ పదం ఒడిశాలోని పూరి క్షేత్రంలో కొలువైన జగన్నాథుడి పేరు నుండి పుట్టింది. సంస్కృతంలో జగత్ అంటే లోకము లేదా విశ్వము, నాథుడు అంటే ప్రభువు. జగన్నాథుడు అంటే ఈ విశ్వమంతటికీ ప్రభువు, సమస్త లోకాలను రక్షించేవాడు. పూరి జగన్నాథ రథయాత్రలో కదిలే ఆ భారీ రథాలను చూసి వాటి వైభవాన్ని అర్థం చేసుకోలేని, జీర్ణించుకోలేని, వర్ణించలేని నీచులైన విదేశీ కిరస్తానీ ప్రచారకులు ఆ వైభవాన్ని వక్రీకరించారు. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని ఆ నీచ నికృష్టులు దీనిని ఒక ఆపడం సాధ్యం కాని మహాశక్తిగా, లేదా భారీ వస్తువును సూచించడానికి, లేదా ఒక రాక్షస శక్తిగా వర్ణించడానికి జగన్నాథుడిని జగర్నట్గా మార్చి ఒక పదాన్ని సృష్టించారు.
ఈ పదం పుట్టడానికి మొట్టమొదట ఆద్యం పోసింది ఎవరు అంటే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పదాన్ని పశ్చిమ దేశాలకు అంటే యూరప్‌కు పరిచయం చేసిన వ్యక్తి ఫ్రయర్ ఒడరిక్ పర్డోనోన్ అనే ఇటాలియన్ ఫ్రాన్సిస్కాన్ సన్యాసి. సన్యాసి కాదు, సన్నాసి. వాళ్ళ పేర్లు అవి. ఒకవేళ నేను తప్పుగా ఉచ్చరించి ఉంటే మరేం పర్వాలేదు. ఆ సన్నాసులకి సరిగ్గా ఉచ్చరించాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఈ పదాలు అవి కొత్తే. ఈ రథయాత్ర గురించి చెడుగా పశ్చిమ దేశాలకి ప్రచారం చేసిన వ్యక్తులలో ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీడిని మొదటివాడిగా చెప్పుకోవచ్చు. వీడి పేరులో ఫ్రయర్ అనే పదం ఒక లాటిన్ పదం ఫ్రాటర్ అంటే సోదరుడు అనే పదం నుండి వచ్చింది. క్రైస్తవ మతంలో ముఖ్యంగా క్యాథలిక్ సాంప్రదాయంలో సన్యాస జీవితం గడుపుతూ ప్రజల మధ్య సేవ చేసే వ్యక్తిని ఫ్రయర్ అంటే బ్రదర్ అని అంటారట. పర్డనోన్ అనేది ఇటలీలో ఒక నగరం. ఒడరిక్ ఆఫ్ పర్డనోన్ అంటే పర్డనోనే అనే నగరానికి చెందిన వ్యక్తి ఒడరిక్ అని అర్థం. ఫ్రాన్సిస్కన్ అంటే 13వ శతాబ్దంలో స్థాపించిన ఒక క్రైస్తవ మత సంఘం. ఆ సంఘానికి చెందిన వ్యక్తి ఈ ఒడోరిక్ అనే అడ్డగాడిద. వీడు ఆసియాలో ప్రయాణం చేసి క్రైస్తవ మత ప్రచారం చేసిన క్రైస్తవ మిషనరీ కూడా. ఇక్కడే అర్థమైపోయి ఉండాలి మనకి వీడు ఎంత విషం చిమ్మి ఉంటాడో. ఇతను 14వ శతాబ్దంలో అంటే ఇంచుమించుగా 1321 ఆ ప్రాంతంలో, బాగా గుర్తుపెట్టుకోండి, 1321 ఆ ప్రాంతంలో పూరీని సందర్శించాడు. పూరీలో జరుగుతున్న రథయాత్రను చూసి ఆ ఉత్సవం యొక్క వైభవాన్ని వక్రీకరించి తన ప్రయాణ కథనాలలో ఇతను ఏం రాశాడో తెలుసా? భక్తులు రథచక్రాల కింద పడి ప్రాణాలు అర్పిస్తారు అని ఒక అపోహను సృష్టించాడు. ఆ అపోహని తన రాతల ద్వారా పాశ్చాత్య ప్రపంచంలో వ్యాప్తి చేశాడు. అతడి ప్రయాణ విశేషాలతో వెలువడ్డ ఆ పుస్తకంలో ఈ యాత్ర గురించి వాడేం రాశాడంటే, ప్రతి సంవత్సరం ఆ విగ్రహాన్ని తయారు చేసిన రోజు వచ్చినప్పుడు దేశంలోని ప్రజలు వచ్చి దానిని కిందకు దించి ఒక అందమైన రథంపై ఉంచుతారు. ఆపై రాజు, రాణి మరియు ప్రజలందరూ కలిసి గట్టిగా పాటలు పాడుతూ అన్ని రకాల సంగీత వాయిద్యాలతో ఆ విగ్రహాన్ని చర్చి నుండి ముందుకు లాగుతారు. మరియు ఈ ఉత్సవానికి వచ్చిన చాలామంది యాత్రికులు తాము తమ దేవుడి కోసం మరణించాలని కోరుకుంటున్నామని చెబుతూ ఆ రథచక్రాలు తమ మీదుగా వెళ్లేలా రథం కింద పడతారు. ఆ రథం వారి మీదుగా వెళ్ళి వారిని నలిపివేసి ముక్కలు ముక్కలుగా కోసేస్తుంది. దాంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు చర్చిలో శవం ముందు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ శవారాధన చేసే సన్నాసులకి మంగళకరమైన, పవిత్రమైన, శోభాయమానంగా కళకళలాడే ఆలయం కూడా చర్చిలానే కనిపిస్తుంది. ఇటువంటి పరమ భయంకరమైన అపోహలతో, అసత్యాలతో నిండిన ఇటువంటి కథనాలను ముద్రించిన ఈ పుస్తకం ఇప్పటికీ అమ్ముడవుతూనే ఉంది. అమెజాన్లో కూడా అందుబాటులో ఉంది. నేనైతే కొనలేదు, రెఫరెన్స్ ఇస్తున్నాను. లింక్ మీకెవరికైనా ఆసక్తి ఉంటే కొని చదవండి. అయితే ఇటలీకి చెందిన ఓడోరిక్ అనే ఈ సన్యాసి అనబడే సన్నాసి 1321 ఆ ప్రాంతంలో తను సందర్శించిన ఈ యాత్ర యొక్క విశేషాలు ఈరోజు అందుబాటులో ఉన్న పుస్తక రూపంలోకి ఎలా వచ్చిందంటే, అతడు తన యాత్రా విశేషాలను మౌఖికంగా అంటే చెప్తున్నప్పుడు అదే క్రైస్తవ సంఘానికి చెందిన ఇంకొక వ్యక్తి, విలియం అనే ఇంకొక వ్యక్తి లాటిన్ భాషలో రాశాడు. తర్వాత అవి అనేక ప్రతులుగా చేతివ్రాతతో కాపీ చేయబడి తరువాత అనేక భాషల్లోకి అనువదింపబడ్డాయి. ఇప్పటికీ ఆ పుస్తకం ది ట్రావెల్స్ ఆఫ్ ఫ్రయర్ ఒడోరిక్ అనే పేరుతో అందుబాటులో ఉంది. ఈ విధంగా 14వ శతాబ్దంలో అంటే 1321 ఆ ప్రాంతంలో ఒడోరిక్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు జగన్నాథుని రథయాత్ర మీద వక్రీకరణ ప్రారంభించాడు. విశ్వరక్షకుడు అయిన జగన్నాథుడిని ఒక ఆపలేని రాక్షస శక్తిగా చిత్రీకరించాడు.
కన్నుల పండుగగా చేసుకునే బ్రహ్మాండమైన రథోత్సవాన్ని ఆత్మాహుతి చేసుకునే ప్రదేశంగా చిత్రీకరించాడు. పరమ సంతోషంతో, భక్తితో, భావోద్వేగంతో జరుపుకునే శోభాయాత్రని భయంతో ప్రాణనష్టం సంభవించే యాత్రగా ముద్ర వేశాడు. ఈ దరిద్రపు గుట్టు రాతల నుంచే జగన్నాథుని రథయాత్రలో రథచక్రాల కింద భక్తులు ఆత్మాహుతి చేసుకుని నలిగిపోతారనే భయంకరమైన అపోహ పుట్టి వ్యాప్తి చెందింది. అడారిక్ అనే ఒక సన్యాసి మొదలెట్టిన ఈ అపోహ తర్వాత కాలంలో ఎలా వ్యాప్తి చెందిందో తెలుసుకోవాలి అంటే మనం ఒక పుస్తకం గురించి తెలుసుకోవాలి. ఆ పుస్తకమే ది ట్రావెల్స్ ఆఫ్ సర్ జాన్ మాండవిల్. ఈ పుస్తకం యొక్క రిఫరెన్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ పుస్తక రచయిత జాన్ మాండవిల్ అని చెప్తారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సుమారుగా 1356 నుంచి 1371 ఆ ప్రాంతంలో రచన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో జగన్నాథుని రథయాత్ర గురించిన అపోహలు, కథనాలు మరింత ప్రాచుర్యం పొందడానికి ఈ పుస్తకమే ప్రధాన ఆధారం. 1356 ప్రాంతంలో ఫ్రెంచి భాషలో చేతితో రాసిన కథనాన్ని 1400లో ఎవరో ఒకరు ఆంగ్లంలోకి చేతిరాతగా మార్చారు. ఇటువంటి వాటిని సేకరించే అలవాటు ఉన్న రాబర్ట్ కాటన్ అనే అతను సేకరించి దీనికి ప్రచారం కల్పించగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పుస్తకం 20వ శతాబ్దంలో ఇప్పటి భాషకి అనుగుణంగా స్పెల్లింగ్స్ అవి మార్చి పుస్తకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకమే ఇప్పుడు సోషల్ మీడియాలో ది ట్రావెల్స్ ఆఫ్ సర్ జాన్ మాండవిల్ ది వెర్షన్ ఆఫ్ ద కాటన్ మెన్యూస్క్రిప్ట్ ఇన్ మోడర్న్ స్పెల్లింగ్ అనే పుస్తకంగా అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో ఒక చాప్టర్ ఉంటుంది, ఆఫ్ ద డూమ్స్ మేడ్ బై సెయింట్ థామస్ హ్యాండ్, ఆఫ్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ మేడ్ టు ఐడోల్స్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కాలమై అండ్ ఆఫ్ ద ప్రొసెషన్ ఇన్ గోయింగ్ అబౌట్ ద సిటీ అని. ఇందులో సెయింట్ థామస్ చేతి గురించి కూడా ఒక అభూత కల్పన ఉంటుంది. ఆసక్తి గలవారు అది చదవండి. నేను రథయాత్ర గురించి ఏం రాశాడో చెప్తాను. ఆ విగ్రహానికి యాత్రగా వెళ్లే కొందరు తమ చేతుల్లో చాలా పదునైన కత్తులను తీసుకువెళ్తారు. వారు వెళ్లేటప్పుడు ఆ విగ్రహంపై ఉన్న ప్రేమతో తమ చేతులు, కాళ్ళు మరియు తొడలపై అనేక భయంకరమైన గాయాలు చేసుకుంటూ తమను తాము కొట్టుకుంటారు. ఆ విధంగా ఆ విగ్రహంపై ప్రేమతో తమ రక్తాన్ని చిందిస్తారు. తమ దేవునిపై ప్రేమతో ఈ విధంగా మరణించేవాడు ధన్యుడు మరియు పవిత్రుడు అని వారు అంటారు. విగ్రహానికి బలి ఇవ్వడానికి, చంపడానికి తమ పిల్లలను తీసుకువచ్చే మరికొందరు ఉన్నారు మరియు వారు వారిని చంపిన తర్వాత ఆ రక్తాన్ని విగ్రహంపై చిమ్ముతారు అని. వారిలో కొందరు ఆ రథం చక్రాల కింద పడి రథం తమపై నుండి వెళ్లేలా చేసుకుంటారని, తద్వారా వారు వెంటనే మరణిస్తారని, మరికొందరి చేతులు లేదా కాళ్ళు, ఇంకొందరి పక్కటెముకలు పూర్తిగా విరిగిపోతాయని రాశాడు. ఆ రథం ముందు దేశంలోని గాయకులు, సంగీత విద్వాంసులు లెక్కలేనంత మంది రకరకాల వాయిద్యాలతో నడుస్తూ తమ శక్తినంతటినీ ఉపయోగించి మధురమైన సంగీతాన్ని వినిపిస్తారు. వారు నగరం అంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఆలయానికి చేరుకుని ఆ విగ్రహాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచుతారు. ఆపై ఆ విగ్రహంపై ఉన్న ప్రేమ మరియు ఆరాధనతో, అలాగే ఆ పండుగ పట్ల ఉన్న గౌరవంతో 200 లేదా 300 మంది ప్రజలు పదునైన కత్తులతో తమను తాము చంపుకుంటారు. వారి మృతదేహాలను ఆ విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అప్పుడు వారు తమ విగ్రహంపై ఉన్న ప్రేమతో తమ స్వంత ఇష్టాపూర్వకంగా ప్రాణాలు అర్పించుకున్నందున వారు పవిత్రులు అని అంటారు. ఇక్కడ మరొక ఆచారం కూడా ఉంది. తమ దేవునిపై ఉన్న ప్రేమతో తనను తాను చంపుకోవాలనుకునే అటువంటి భక్తి సంకల్పం ఉన్న వ్యక్తి తన స్నేహితులందరినీ పిలిపించుకుంటాడు. చాలామంది సంగీత విద్వాంసులను ఏర్పాటు చేసుకుంటాడు. అంతటి గొప్ప భక్తితో తనను తాను చంపుకోబోయే ఆ వ్యక్తిని వారు తమ మధ్యలో ఉంచుకొని ఎంతో గౌరవంతో విగ్రహం ముందుకు నడిపిస్తారు. అతడు పూర్తిగా దిగంబరుడిగా తన చేతిలో ఒక పదునైన కత్తిని పట్టుకుని తన మాంసంలో ఒక పెద్ద ముక్కను కోసి ప్రార్థనలు చేస్తూ తనను తన దేవునికి అప్పగించుకుంటూ ఆ ముక్కను
ఆ విగ్రహం ముఖంపై విసురుతాడు. తర్వాత అతడు తనను తాను పొడుచుకుంటూ చనిపోయి క్రింద పడే వరకు అక్కడక్కడా పెద్ద మరియు లోతైన గాయాలు చేసుకుంటాడు. అప్పుడు అతని స్నేహితులు అతని మృతదేహాన్ని విగ్రహం ముందుకు సమర్పిస్తారు. తర్వాత ఆ శరీరాన్ని దహనం చేస్తారు. అతని స్నేహితులలో ప్రతి ఒక్కరూ ఆ బూడిదను కొంత పరిమాణంలో తీసుకొని పవిత్ర శేషాలుగా భావించి తమ వద్ద ఉంచుకుంటారు. ఇది చాలా పవిత్రమైన వస్తువు అని అంటారు. నేను ఈ చాప్టర్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే చదివి చెప్పాను. యథాతథం తెలుగు అనువాదం స్క్రీన్ షాట్స్గా స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆసక్తి గలవారు పాస్ చేసుకుని పూర్తిగా చదవవచ్చు. ఆంగ్లంలో చదవాలి అని అనుకునేవారు ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకుని పేజీ నెంబర్ 115, 116, 117, 118 పేజీలు చదువుకుంటే మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ విధంగా రచయిత జగన్నాథుని గురించి, జగన్నాథుని రథయాత్ర గురించి ఊహించి ఊహాజనితమైన భయంకరమైన కల్పనతో ఒక కథను రాశాడు. ఇటువంటి కాల్పనిక కథలు విపరీతమైన ప్రచారంలో ఉండడం వల్లనే పాశ్చాత్యులకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఏమాత్రం అవగాహన లేక భారతీయులని అనాగరికులని ముద్ర వేయడం మొదలుపెట్టారు. నేను మీకు ఈ రచయిత పేరు జ్ఞాపకం పెట్టుకోమని చెప్పాను కదా. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం చెప్తాను. అది ఏంటంటే ఈ రచయిత అతని జీవితకాలంలో ఎప్పుడూ భారతదేశాన్ని సందర్శించలేదు. అసలు ఇటువంటి వాడు ఉన్నట్లుగా రికార్డులలోనే లేదు. అసలు ఈ రాతలు రాసిన రచయిత ఎవరో కూడా తెలియదు. ఒక అజ్ఞాత వ్యక్తి నేను ఇంతకు ముందు చెప్పిన ఒడోరిక్ లాంటి యాత్రికులు రాసిన ఆ చేతిప్రతుల విషయాలను సంగ్రహించి ఊహించి భయంకరమైన కల్పనలు జోడించి రాసిన చేతిప్రతులు ఎవరికో దొరికినవి కాలక్రమంలో పుస్తకంగా రూపుదిద్దుకొని ఆసక్తి కలిగించే భయంకరమైన ఈ కాల్పనిక కథలు ప్రజాదరణ పొందడం వల్ల నిజాలుగా ప్రపంచంలో వ్యాప్తి చెందాయి.